ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవే ప్రభువా. నాకున్నవన్నీయు నీవిచ్చినవే ప్రభువా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే పరిపూర్ణత. ఇచ్చిన నీవే పరిపూర్ణత. తెచ్చి నీకు అర్పించిన అబ్రహామునా నేనేమైనా ప్రభువా నీకు అర్పిస్తాను. నాకేమైనా ప్రభువా నీకు అర్పిస్తాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే. చావైనా అది నాకెంతో మేలు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే. చావైనా అది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా. ఇదిగో నేను ఉన్నానయ్యా. దయతో నన్ను దయకొనుమయ్యా. నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నిజంగా మరి మన కొరకు దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించి తన ప్రియ కుమారుని ద్వారా పాపం నుండి శాపం నుండి మనకు విడుదల కలుగజేసిన దేవాది దేవుని మనం స్తుతిస్తామండి. నిజంగా మరి మనలో ఏ బలహీనత ఉందో ఒకసారి పరీక్షించుకోవడానికి దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మరి పాపం వలన రోగం వస్తుంది కాబట్టి ఏ పాపము మరి ఆత్మీయ స్థితిలో ఎక్కడ మనం దిగజారిపోయిన స్థితిలో ఉంచున్నామో ఒక్కసారిగా మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇంత గొప్ప అవకాశాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇరువురు దైవ సేవకులను నిలబెట్టుకొని దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని స్తుతిస్తాం. దేవానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలను దేవుని మహిమపరుస్తాం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. నిజంగా మరి మనం దేవునికి ఇవ్వాల్సిన సమయం